స్కూళ్ళ నిర్మాణం చేపట్టాలన్నా, అంగన్వాడీలు చేపట్టాలన్నా, చిన్న చిన్న రోడ్లు వేసుకోవాలంటే ఎన్ఆర్ఐల సహాయ సహకారాలు తీసుకొని జన్మభూమిలో వారిని కూడా భాగస్వామ్యం చేశారు. మరి అంతేకాదు, ఈ రాష్ట్రంలో అనేక ప్రాజెక్టుల్ని నిర్మాణం చేపట్టారు. ఈరోజు తెలుగుగంగా కాలువలో తెలుగుగంగా ఆలోచన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి వచ్చిన ఈరోజు సమానంగా ఇచ్చిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. మరి అలాంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన దక్షత మరి అందరూ కూడా చూశారు. ఒక విజన్ ఉండే నాయకుడైన ఏదైనా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ఆ ప్రణాళికని అమలుపరిచే విధంగా ఆయన పావులు కలుపుతూ ఉంటాడు. మరి ఈరోజు రాష్ట్రంలో ఆదరణ పథకం అయితేనే, ఇంకా మరి ఉచిత కరెంట్ విషయం అయితేనే అన్ని కూడా ఆయన తీసుకొచ్చిన విషయమే. వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 95లో మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా ప్రజల వద్దకే పాలన అని ఒక బస్సు వేసుకొని ప్రజల దగ్గరికే వెళ్ళి ప్రజలతో మాట్లాడుతూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ ఆ రోజు పాలన సాగించారు. అప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఆయన ముఖ్యమంత్రిగా 4వ సారి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఇప్పుడు కూడా ఆయన 95లో ఎంత ఉత్సాహం చూపించారో ఇప్పుడు కూడా ఇంత వయసులో కూడా ఆయన యాక్టివ్ గా పనిచేస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజల్లోకి తీసుకెళ్లి ఆయనకు మన అందరం కూడా సపోర్ట్ గా నిలబడితే ఇంకా ఆయన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఇంకా కూడా ఆయన కష్టపడతారు. ఆయనకి దేవుడు ఆయురారోగ్యాలు ఇచ్చి ఇంకా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసే శక్తిని ఆయనకి ప్రసాదించమని దేవుణ్ణి కోరుకుంటూ, అలాగే మన నాయకులు అందరూ కూడా తెలుగుదేశం నాయకులు గర్వపడే విధంగా ఈ రోజు ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. ఆయన చేసిన పనిని చెప్పే బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి నాయకులందరూ కూడా ఆయన ఎంత పని చేస్తున్నాడో అంతకంటే తక్కువైనా కూడా మనం కూడా పనిచేస్తూ ఆయన నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.